ఇప్పుడు అమరావతికి ఆమోద ముద్ర వేశారు కదా, ఇంకా మనకి కంటిన్యూ అవుతుందా అమరావతి రాజధాని? ఆమోద ముద్ర అంటే ఏంటంటే ఫిక్స్ చేశారు ఏంటంటే మ్యాప్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఇక అమరావతిని కొనసాగించాలనేది ఉద్దేశంతో దాన్ని ఆమోద ముద్ర వేసేస్తారు పార్లమెంటు. కాకపోతే ఏంటంటే ముందుకు సాగాల వద్దా అనేది ఏంటంటే బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్కి ఆమోద ముద్ర వేయలేదుగా, బడ్జెట్కి ఇలా రాజధాని ఇది అని స్టాంప్ వేశారు. బడ్జెట్ కావాలి కదా ముందుకు పోవాలంటే. ఆ బడ్జెట్ కూడా ఆమోద ముద్ర వేయించుకుంటే ఎన్ని వేల కోట్లు ఇస్తారు, సంవత్సరం ఎన్ని విడతలుగా ఇస్తారు, సంవత్సరానికి ఎంత ఇస్తారు చేసుకుంటా ఉంటే బడ్జెట్ వస్తుంటే ముందుకు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే చేసే పరిస్థితులు లేడు కదా, అప్పులు తేవాలా. ఏదైనా కొంత అప్పులు తెస్తే ఏంటంటే ఇప్పుడు పథకాలు సరిపోతాయి. అందుకే కదా మూవ్ కాకుండా ఉండేది. గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాని జెండా ఎత్తేసాడంటే డబ్బు లేదు, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు, అతేసి పథకాలు సరిపోతాయి, అందుకని ఆయన దాని పక్కన ఎట్టేసినాడు. అది కాక ఏంటంటే చంద్రబాబు నాయుడు స్టాంప్ పడుతుందని ఆయన అది అవసరం లేదు అని ఇంకా రకరకాల రాజకీయాలు జరిగినాయి కదా. ఏదంటే ఇప్పుడు ఉన్న మీ డిగ్రీ పిల్లకాయలకి ఏంటంటే ఇప్పుడు జరిగి అప్పుడు ఎంత రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత వయసు మీకు? 7-8 ఇయర్స్. ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళి చెప్పరు మీడియాలో. తెలుసుకోవాలి ఇప్పుడున్న యువతలు ఏంటంటే తెలుసుకోవాలి. రాజధాని అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని ఏర్పాటు చేసి ఇవ్వాలి. 2 రాష్ట్రాల్లో విడగొట్టినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పెట్టారు కదా, పెట్టినప్పుడు ఈ లోపల ఇక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఎవరు? కేంద్ర గవర్నమెంట్. అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎత్తినేసి ఉంటే వాళ్ళు ఎంతో కొంత ఉన్నంత వరకు ఎంతలో దాన్ని చేసి ఉండేవాళ్ళు. తర్వాత వచ్చే గవర్నమెంట్ కొంత డెవలప్ చేసుకునేది. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన మేము కట్టుకుంటాము, మీరు బడ్జెట్ తక్కువలో కడతారు, మేమైతే ఎక్కువ కట్టుకుంటాం, మాకు ఇంత బడ్జెట్ ఇవ్వండి అని ఈయన ఎత్తినేసుకున్నాడు. ఎందుకంటే స్టాంప్ పడాలి కదా. ఆర్భాటంగా ప్లాన్లు వేసేసి 2,000 ఎకరాలు తీసుకొని చేయాలని ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఇక్కడ బడ్జెట్ లేదు, అక్కడ కేంద్ర గవర్నమెంట్ ఇలా అప్పుడు పొత్తు కుదరలా ఊరితో మోదీతో. ఇంక తర్వాత ఏంటంటే దాన్ని ముందుకు నెట్టలేకపోయి టెంపరవరీ అసెంబ్లీని కొంచెం దాన్ని ఏదో చేశాడు కదా ఆయన, అది ఆడికి ఆగిపోయింది. ఇక నా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇక నా అక్కడ అంత వాళ్ళ సామాజిక వర్గం ఉందని దాంతో వాళ్ళు స్థిరపడిపోతారు అక్కడని. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ స్టాంపు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు స్టాంప్ వేసుకున్నాడు కదా, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అతను స్టాంప్ వేసుకోవాలని చూస్తారు. వీటిలో జరిగిన గందరగోళం ఇది. ఇప్పుడు అదే కేంద్రం ఎత్తున పడేస్తున్నారు అనుకో, వాళ్ళు ఎంతో కొంత భూమి చూపించేసి ఉంటే ఏంటంటే వాళ్ళు ఎంతవరకు చేయాల్సిన చేసేసిపోతారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కేంద్రం మీద ఫైట్ చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎత్తినేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ దానికి సపోర్ట్ చేయట్లే. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలా, ఆ డబ్బు ఇస్తేనే ముందు సాగుతుంది. ఇప్పుడు ఈయన 2-3 సంవత్సరాల్లో ఎంతో కొంత బడ్జెట్ పెడితే దాని మీద రేపు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినా కూడా ఏంటంటే ప్రజలు హర్షించరు. ఇంక పెట్టాలి కదా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఇదిగో 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు దాని మీద ఖర్చు పెడితే ఇంత ఖర్చు పెట్టినారు కాబట్టి దాని ముందు కొనసాగించమని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు అటు కుదరదు కదా, ఈయన చేయబోయేది లేదు, చెందేది లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి అది వ్యతిరేకించకుండా ఒక ఆమోద ముద్ర వేసేస్తే ఇక వ్యతిరేకించుకుంటారనేది చంద్రబాబు నాయుడు ప్లాను. అదైనా చెప్పుకోవచ్చు కదా రేపు ప్రజల్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ పెట్టలేదనుకో గవర్నమెంట్ మీద, ఈ అమరావతి మీద, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెనక్కే తీసుకుంటాడు దాన్ని. మేము పెట్టలేము, డబ్బు ఆడ పెడతాం, నాకు ఇంకో 2 రాజధానులు కావాలా, ఏదో 10,000 కోట్లు ఇవ్వండి, మేము ఆడడం తేడం చేసుకొని మేము పరిపాలన చేసుకుంటాం అని అంటాడు. మళ్ళీ మొదటిగా వస్తుంది అది. అంతకంటే ఇంకేముండదు. బడ్జెట్ చంద్రబాబు నాయుడు బడ్జెట్ వేయించుకుని వచ్చి ఉండాలి.
బడ్జెట్ మరి ఆమోద ముద్ర వేసిన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇది కూడా వేసి ఉండాలి, ఇది కూడా వేసుకుంటే సరే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఉండేది 3 సంవత్సరాలు. ఈ 2-3 సంవత్సరాల్లో ఇక నాకు బడ్జెట్ ఎంత ఇస్తారో ఈయన ఎంత వేస్తాడు, దీని మీద కదా ఆధారపడి ఉంటుంది.